ఇప్పటిదాకా జెండా మాత్రమే ఊపుకుంటూ ఊళ్ళు తిరిగిన వైఎస్ఆర్ జగన్ పార్టీ ఎట్టకేలకు యాక్షన్ పార్ట్ మొదలుపెట్టుకుంది. మొన్న ఏర్పాటైన సెంట్రల్ గవర్నింగ్ కమిటీ జగన్ ఇంట్లో తొలిసారి మీట్ అయితే 10 మంది ఎమ్మెల్యేలు అటెండ్ అయి జగన్ మీదున్న భక్తిని చాటుకున్నారు. 2 గంటల మేధో మదనం తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీ చీఫ్ జగన్ ను జెరూసలంకు సాగనంపారు కమిటీ సభ్యులు. పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్ గా ప్రాక్టీస్ లో పెట్టాలని, ఇడుపులపాయలో తొలి పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలంటూ కమిటీ నడుం కట్టింది. పనిలో పనిగా అవిశ్వాసం గుర్తొచ్చిందేమో, చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు నేతలు. మీలో ఆ దమ్ముందా అంటూ రొటీన్ సెటైర్ను రిపీట్ చేశారు మాజీ మినిస్టర్ బాలినేని. మంత్రి కాని మంత్రి జూపల్లి కథ ఇక్కడో ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. ఇదిగో నా చివరి ప్రేమ లేఖ అంటూ సోనియాకు రాజీనామా పత్రం ఫ్యాక్స్ చేసిన జూపల్లి కృష్ణారావు తిరుగుటపా మరీ లేట్ అయిపోవడంతో బాగా ఇబ్బంది పడిపోయారు. అది ఉత్తుత్తి రిజిగ్నేషన్ అన్న ఎగతాళీకాన్ని తిప్పికొట్టాలన్న పట్టుదలతో ఇంకో రాజీనామాను టైప్ చేయించుకుని రాజ్భవన్ దారి పట్టారు. గవర్నర్ చేతిలో లెటర్ పెట్టి తనను క్యాబినెట్ నుంచి విముక్తుని చేసి పుణ్యం కట్టుకోమంటూ ప్రార్థించుకున్నారు. తెలంగాణ మీద స్పష్టమైన ప్రకటన రానందుకు తనకు తాను శిక్ష వేసుకున్న జూపల్లికి మద్దతుదారుల నుంచి పెద్ద ఎత్తున జేజేలు లభించాయి. ఒకానొక కామోన్మాదికి తాలిబాన్ తరహా శిక్ష విధించారు జనం. వరంగల్ జిల్లా జాఫర్గఢ్ మండలం రఘునాథపల్లి ఈ సంచలన ఘటనకు వేదిక. ఇంటర్ విద్యార్థిని మౌనిక మీద అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో తలపై సుత్తితో బాది తీవ్రంగా గాయపరిచిన అగంతకుడు గ్రామస్తులకు దొరికిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం వాణ్ణి చావబాది అక్కడికక్కడే నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఇంత ఘోరాన్ని పోలీసులు మౌనంగా చూస్తుండిపోయారు. ఆత్మహత్యా యత్నానికి మన ఐపీసీలో సెక్షన్ 375 ప్రకారం మహా అయితే 3 ఏళ్ల శిక్ష పడుతుంది. ఇక్కడ మాత్రం ఆన్ ది స్పాట్ మరణ దండన అమలైపోయింది. దట్ ఈస్ పబ్లిక్ పంచ్. మనలో చాలా మందికి బుద్ధొచ్చే ఒక దురదృష్టకరమైన సంఘటన కొంతసేపటి క్రితం జరిగింది. పెట్రోల్ బంక్ లో సెల్ ఫోన్ మాట్లాడుతుండగా మంటలంటుకున్న వైనం ఇది. హైదరాబాద్ రామంతపూర్లో జరిగిన ఈ దారుణానికి పూర్వాపరాలు ఈ డైరీ మూసే సమయానికి ఇంకా అందలేదు. ఒక్కటి మాత్రం నిజం, పెట్రోల్ పంపుల్లో పెద్ద పెద్ద అక్షరాలతో సెల్ ఫోన్, సిగరెట్ వంటివి నిషేధించిన పెడచెవిని పెట్టేవాళ్లున్నంత కాలం ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో చెప్పడానికి ఈ సంఘటన ఒకటి చాలు. జస్ట్ ఇనఫ్. స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్స్. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్దా గోబల్ సిగరెట్టు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్దా గోబల్ సిగరెట్టు. పట్టు పట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలిమెట్టు. దొరల్ తాగు బలి సిగరెట్టు ఇప్పుడు దొరసానిల్ని కూడా ఇట్టే పట్టి లాగి కుదిపేస్తోంది. పొగలేందే బ్రతకలేమంటున్న ఆడాళ్ల నంబర్ ఇండియాలో 12% క్రాస్ అయిపోయిందంటే సీన్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోండి. ఈ రేషియో ఇదే లెవెల్లో కంటిన్యూ అయితే ఆకాశంలో సగమయ్యే సంగతేమో కానీ రింగా పొగల్లో మాత్రం 50-50 ఛాన్స్ త్వరలోనే రిలీజ్. ప్రపంచ లెక్కలు చెప్తుంది ఇంచుమించుగా ఇదే. స్మోకింగ్ మేడమ్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత ప్లేస్ ఎగ్జాక్ట్లీ మీరు అనుకుందే కరెక్ట్, ఇండియాదే. కింగ్ సైజ్ సిగరెట్లను గుప్పున పీల్చి పిప్పి చేసి పారేయడమే ఇప్పుడు క్వీన్లకున్న ఫ్యాసినేషన్. పబ్బుల్లోనే కాదు, పబ్లిక్లోనూ ఇదే తంతు. ఆడపాత్రకున్న నెగటివిటీ పెరగాలంటే వాళ్ల చేతిలో సిగరెట్ పెట్టడం సినిమా డైరెక్టర్లకున్న మహా గొప్ప అలవాటు. గుజారిష్ సినిమాలో సంజయ్ లీలా బన్సాలి చేసింది కూడా ఇదే. వేళ్ల మధ్య సిగరెట్తో పోదిచ్చిన అందాల ఐస్ నాట్ ఇంజూరియస్ టు మై బ్యూటీ అన్న సందేశాన్ని గుప్పున పొగలా వదిలేసింది.
ఎడతాగని వాడు దున్నపోతై పుట్టునన్న గిరీశం స్త్రీలింగం విషయంలో మాత్రం క్లారిటీని ఇవ్వలేకపోయారు. బహుశా మహిళా లోకం ఇంత గొప్పగా ఎదుగుతుందని అప్పట్లో ఆయన అంచనాకు రాలేదేమో. ఎంతైనా అవి కన్యాశుల్కం డేస్ కదా. పొగతో దాపురించే క్యాన్సర్కు మాత్రం ఆడా మగ అన్న తేడా అస్సలు లేదు. అక్కడ ఆడాళ్లకు రిజర్వేషన్లు మినహాయింపులు లాంటివి కూడా ఉండనే ఉండవు. వీలైనంత తొందరగా అత్యంత నిర్దాక్షిణ్యంగా ప్రాణాల్ని తోలుకెళ్లడమే పొగ అలవాటుకున్న మంచి లక్షణం. సీమాంతరంలో భారతీయ మహిళకున్న గౌరవ మర్యాదల్ని దయచేసి మంట కలపకండి. యాంటీ టొబాకో డే సందర్భాన లేడీ చైన్ స్మోకర్లకు మా తరఫు నుంచి ఏ సిన్సియర్ అండ్ ఎ సివియర్ అపీల్. బై మరి మగాళ్ల సంగతో గిరీశం చెప్పినట్లు వాళ్ళు దున్నపోతులుగా మళ్ళీ పుట్టాలనుకోవడం లేదంటే మీకింతెత్తు కోపం వస్తుంది. ఎనీహౌ, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ఎవ్రీ వన్.